Ephesians chapter 6 verse 12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. 13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 14. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. దాని కిందకి ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మగడ్గమును ధరించుకొనుడి. పరిశుద్ధుడు మహోన్నతుడు యెహోవా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండెను. యెహోవా కృపామయుడు, ఆయన కనికరము నిరంతరం ఉండెను. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను సర్వశక్తిమంతుడనైన దేవుడను అని తన్ను తాను బయలుపరుచుకున్న దేవుడు మోజెస్తో మాట్లాడినప్పుడు నేనే యెహోవా అని సెలవిచ్చాడు. అంతేగాక అబ్రహాం ఇస్సాకు యాకోబులకు నేను యెహోవా అని వారికి తెలియజేయలేదు, సర్వశక్తిమంతుడైన దేవుడని తెలియజేసితని. ఆ దేవునికి ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మా మధ్యలోనికి దేవుని ఆత్మ వచ్చి సంచారము చేయనట్లు, అవసరతలో ఉన్న వారికి స్పర్శించినట్లు, సర్వలోకనాథుడైన యేసుక్రీస్తు జ్ఞానమందును దేవుని కృపయందును వీరు ఎదుగునట్లు వీరికి జ్ఞానాత్మ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్నాం వాక్యం. మేము ఈ క్రైస్తవులతో దెబ్బలాడడం లేదు. వాళ్ళలో ఉన్న దెయ్యాలతో, వాళ్ళలో రకరకములైనటువంటి పీడించేటటువంటి పిశాచములు, భూతములు ఉన్నాయి. అటువంటప్పుడు పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించబడదు. ఎందుకంటే ఒక స్కాబెట్, ఇంగ్లీష్లో స్కాబెట్ అంటారు, అంటే కత్తి పెట్టేదానికి స్కాబెట్ అంటారు. తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. వర. ఒక వరలో 2 కత్తులు ఉండవు. 2 swords cannot be accommodated in one scabbard. One scabbard is for one sword. ఒక మనిషి పరిశుద్ధాత్మకైనను దురాత్మలకైనను అంకితమై ఉంటాడు. దురాత్మలు పరిశుద్ధాత్మలు రెండూ ఉండవు. ఒక పురుషునికి భార్య అనున్నది ఒక్కదాయే ఉంటుంది. ఇంకొకటి ఉన్నట్లయితే అది కంకుబాయన్ అంటారు ఇంగ్లీష్లో. అప్పుడు అది సంసారము అనిపించబడదు, అది వ్యభిచారము అని పిలువబడుతుంది. అటువలే క్రైస్తవులు దురాత్మలకు పరిశుద్ధాత్మకు రెండిటికీ నాకు కావాలి అంటే వాళ్ళకి అనుగ్రహించబడదు. వాళ్ళు దురాత్మలతో వ్యభిచరించువారు, వాళ్ళు దురాత్మలకు లోబడిన వాళ్ళు, వాళ్ళు దురాత్మలకు బానిసలుగా ఉన్నవాళ్ళు. దురాత్మకు బానిసలుగా ఉన్నవాడు పరిశుద్ధాత్మకు ఏ విధముగా లోపడతాడు? ఈడెన్ గార్డెన్లో యాడమ్ అండ్ ఈవ్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఇంకొకడు ప్రవేశించాడు. సో it has been declared that it's a spiritual fornication.
ఇంగ్లీష్లో ఫర్నికేషన్ అంటే వ్యభిచారం అని అర్థం. సో Adam and Eve, they were indulged in spiritual fornication. This is the reason why God forsaken them. They have been removed from the Eden garden. If you too indulge in the fornication, you shall be driven out of the presence of the Lord, whoever you may be. You are whether poor, rich, or well-to-do, or king, or queen, whatever your position may be. God doesn't look into your position. He doesn't look into your qualification. You should know your God is holy. You must maintain holiness. You can't maintain the holiness. That's the reason you must ask the Lord, saying, my God, kindly move with mercy so that I will be controlled by the Holy Spirit. God Almighty, kindly see that thy Spirit shall command me. I would like to be an obedient to thy Spirit. This is how you must pray. You are a scientist, or you are a general manager, or you are a very big medical personality, whatever you may be. God looks into whether you are an obedient to Him or a disobedient to Him. God looks into your heart. God examines your heart. You must submit your heart to the Lord and ask God to fill your heart with His Spirit. If you invite the Holy Spirit in your life, He will not come to you. He is not your servant to come to you. You must request the Lord to sanctify your heart, your body, and your mind. If your heart, mind, and your body is not consecrated, the Holy Spirit cannot come and dwell in thee. The demons will be in you. Long back, about 25 years back, a Seventh-day Adventist pastor has come to me when I was in Dilsukh Nagar. He said, I am kneeling down. Why don't you kneel down? I said, I will not kneel down. Why? You kneel down. Your physical exercise cannot please the Lord. I said to the Seventh-day Adventist pastor, your physical exercise, it will not please the Lord. You must see that you are an obedient. You must surrender your heart and mind to the Lord, and you must request Him to clean it, to wash it with His covenant blood. Then whether you kneel down or stand, whatever your physical position may be, but the Spirit of God will come and fill in you. You must confess the Lord that you have lots of demons in your mind and in your heart. Please stand up and confess and say after me. నిలబడండి, కళ్ళు మూయండి, చేతులు ఆకాశం తట్టెత్తండి. నేను ఎలా అంటున్నానా అలా అనండి. మై లార్డ్, the Lord God Almighty, I surrender my heart and my mind together with my body. Kindly accept them. Kindly touch them. Kindly clean them. Kindly see that thy blood will be applied to me in order to clean me, in order to wash me, in order to make me holy. Because I would like to have thee in my heart, in my mind. Kindly come into me. I command all the demons which are in me. I command
all the demonic powers which are in my heart and mind, I command them in the mighty name of Jesus of Nazareth. Go away from my mind, from my heart. I command you, all demons in me, go out of me. I am temple of the Lord. I have been made by the Spirit of God so that He can dwell in me. Go, ye demons, out of my mind, out of my heart, and out of my family. I command you, go out of my family. In the mighty name of Jesus. Amen. Honor the Lord. A big honor. Please sit down. So, Christians are not our enemies. Christian preachers are not our enemies. Pastors, whether they are educated or half educated or illiterate or whatever their position may be, they are not our enemies. The demons which are in them, the demons which are controlling them, the demons which are commanding them, we are fighting against those demons. క్రైస్తవ ప్రజలు కానీ వాళ్ళలో, వాళ్ళ మస్తిష్కములో, వాళ్ళ గుండెలో, వాళ్ళ శరీరంలో ఎంతవరకైతే అపవిత్రాత్మలు ఉంటాయో, ఎంతవరకైతే దురాత్మలు ఉంటాయో, అంతవరకు వాళ్ళు దురాత్మలకు బానిసలై ఉన్నారు. వాళ్ళలోనికి దేవుని ఆత్మ రాజాలదు. ఒక పురుషుని యొద్ద ఒక స్త్రీ ఉంటే ఇంకొక స్త్రీ ఎలా రాదో, అలాగే నీ దగ్గర ఒక పురుషుడు ఉన్న ఎడల వేరొక పురుషుడు రాజాలడు. నీ దగ్గర పరిశుద్ధాత్మ ఉన్న ఎడల దురాత్మలు నీ యొద్దకు రాజాలవు. నీ యొద్ద దురాత్మలు ఉన్న ఎడల పరిశుద్ధాత్ముడు రాజాలడు. యేసు అందుకే అన్నాడు, నీ 2 కాళ్ళు ఒక పడవలో పెట్టి ప్రయాణం చేయి. ఈ పడవలో ఒక కాలు, ఆ పడవలో ఒక కాలు పెట్టి ప్రయాణం చేయొద్దు అన్నాడు. అదే దాని భావము. మీరు గ్రహించండి. మీరంతా కూడా 70 ఏళ్ళ వయసు అయినను, 80 ఏళ్ళ వయసు అయినను, 50, 60, 40 వయసు అయినను మీరు ఆధ్యాత్మికముగా పిల్లలే. ఎందుకంటే మీకు యేసుని గురించి తెలియదు. యూ షుడ్ నో హూ ఇస్ జీసస్. యూ షుడ్ నో హూ ఇస్ జీసస్. యేసు దేవుని ఆత్మ అయి ఉన్నాడు. యేసు దేవుని ఊపిరి అయి ఉన్నాడు. యేసు దేవుడై ఉన్నాడు. యేసు పరమతండ్రి అయి ఉన్నాడు. యేసు రక్షకుడు అయి ఉన్నాడు. యేసు పరిత్రాణకర్త అయి ఉన్నాడు. యేసు దేవుని ఊపిరి అయి ఉన్నాడు. యేసు దేవుడై ఉన్నాడు. ఆయననే మధ్యలోనికి రావాలి. How a child can understand Jesus? How a child can understand Jesus? You may be 80 years, you may be 70 years. You may be PhD, you may be CHD, you may be any HD. But how can you understand Jesus? Only the Holy Spirit can understand Jesus. If you have that Spirit in your life, you can understand Jesus. If you have the Spirit of God, you can understand Jesus. దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉన్నావా? యేసు నీకు అర్థమవుతాడు. నువ్వెంత పెద్ద చదువుకున్నాను, ఎన్ని ఓట్లు సంపాదించుకున్నాను, ఎటువంటి పొజిషన్లో ఉన్నానో, ఎటువంటి ఉద్యోగంలో ఉన్నానో, దేవుని వాక్యం నీకు అర్థం కాదు. యేసు నీకు అర్థం కాడు. యేసు నీకు అర్థం కాడు.
యేసు నీకు అర్థం కావాలంటే యేసు ఆత్మ అయి ఉన్నాడు, నీవు ఆత్మ కలిగి ఉండాలి అనండి. యేసు నీవు ఆత్మవై ఉన్నావు, నీవు నాకు అర్థం కావాలంటే నీ ఆత్మ నాలో ఉండాలి. కనికరించి ఆత్మవైన నీవు నాలోనికి రమ్ము, నాలో నివసించుటకు రమ్ము. నేను నిన్ను నీ గృహములో, నీ మందిరములో, నీ ఆలయములో నీవు ఉండునట్లు నేను నిన్ను ఆహ్వానించుచున్నాను. దయచేసి రమ్ము. యోహాను సువార్త 1వ అధ్యాయం 10-11 వచనాలు చదువు. హి వాజ్ ఇన్ ద వరల్డ్. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. He was in the world. Jesus was in the world. And the world was made by Jesus. And the world knew him not. Jesus came unto his own people, and his own people received him not. You being his body must have him in your body. If your body doesn't contain him, your body contains evil spirits, demonic spirits. నీవు దేవుని శరీరం అయి ఉన్నావు, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆయన నీలో లేకపోతే నీలో దురాత్మలు ఉన్నాయి. దోషాన్ని నిర్దోషిగా దేవుడు ఎంచడు. అందుకే మనము మన దోషములు దేవుని యొద్ద ఒప్పుకోవాలి. ప్రభువా, నేను దోషినై ఉన్నాను, ప్రభువా నేను అతిక్రమించుచున్నాను, ప్రభువా నేను అవిధేయత కలిగి ఉన్నాను, ప్రభువా నాకు దైవభీతి లేదు. నువ్వు అలా బ్రతుకు మార్చుకోకపోతే నీకు మరణం తప్పదు. యోహాను రాసిన మొదటి సువార్తలో 1వ అధ్యాయంలో 10-11 ఆయన తన చేత సృష్టించబడిన తన లోకము యొద్దకు వచ్చాడు. లోకమును ఆయనే సృష్టించాడు, లోకము ఆయన అంగీకరించలేదు. జనులను ఆయన సృష్టించాడు, ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చాడు, జనులు ఆయన్ని తిరస్కరించారు. జనులు ఆయన్ని తిరస్కరించారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం చదువు. యోహాను 18:36. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదని. ఈ లోక సంబంధమైనటువంటి పద్ధతులను అనుసరించుచున్న క్రైస్తవులు దేవుని సంబంధికులు కారు. Jesus said, I'm not confined to the world. This world is not my kingdom. If this world is not the kingdom of God, and if you people following certain doctrines and certain principles and certain laws of the Christian world, to whom you are obedient? To Satan, to demonics. నువ్వు ఎలా జీవిస్తున్నావా దేవుడు చూస్తాడు. నువ్వేమి ఆలోచన చేస్తున్నావా దేవుడు కనిపెడతాడు. నువ్వే పని చేస్తున్నావా అది దేవుడు పరీక్షిస్తాడు. నువ్వు నీ భార్య నీ పిల్లలు దేవునికి అప్పు చెప్పుకున్నారా? whether you have surrendered you and your wife and your children to the Lord, అది దేవుడు చూస్తాడు. ఈ సామ్రాజ్యం ఆయనది కాదు. ఈ సామ్రాజ్యానికి, ఈ సమాజానికి, ఈ లోకముకు సంబంధమైనటువంటి పద్ధతుల ప్రకారముగా దేవుని ఆలయంలో నీవు పనులు చేసినట్లయితే
నీవు పనులు ప్రారంభించినట్లయితే, నీవు పనులు పురమాకించినట్లయితే, నీవు నీ సంఘము మొత్తం నరకానికి వెళ్తారు. దిస్ ఈజ్ నాట్ మై కింగ్డమ్. I shall dwell in thee, thou art my dwelling place. You have been made by my spirit. The life in thee is my breath. నీలో ఉన్న జీవము నా ఊపిరి, నా ఆత్మతో నేను నిన్ను నిర్మించాను అని యోబు గ్రంథం 33లో 4వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. నేను నా స్వజనుల యొద్దకు వచ్చాను. The Spirit of God has come to the Christians of this world, but the Christians, being filled with the demonic spirits, they could not receive the Holy Spirit. క్రైస్తవులు అనేక దురాత్మల సమూహము కలిగి ఉండుట చేత పరిశుద్ధాత్మ వారి యొద్దకు వచ్చినను పరిశుద్ధాత్మను వారిలో ఇముడ్చుకోలేకపోయారు. పరిశుద్ధాత్మ తిరిగి వెళ్ళిపోయింది. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 36వ వచనం చదువు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడదురు. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. దేవుడు యూదుల దేవుడు కాడు. దేవుడు ఇజ్రాయేలీల దేవుడు కాడు. దేవుడు క్రైస్తవుల దేవుడు కాడు. దేవుడు పెంటెకోస్ట్, హెబ్రోన్, షిబ్రోన్, గిబ్రోన్ దేవుడు. దేవుడు పరిశుద్ధుల దేవుడు. God is of holy people. God is of holy nation. Because God is holy. ఒకసారి నేను ఇక్కడ కూకట్పల్లిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటూ సంకలో సంచేసుకొని బైబిల్ పట్టుకొని వస్తున్నారు. వీళ్ళకి వాళ్ళకి ఒక రెండు పాంప్లెట్లు పంచితే వాళ్ళు అన్నారు, అయ్యా ఇందులో ఏమి రాస్తున్నారు? బైబిల్ చదువుతున్నావు, ఇది చదవలేవా అన్నాను. మాకు చదువు రాదు సార్. మరి బైబిల్ ఎందుకు పట్టున్నావు అన్నాను. మా పాస్ట్ అన్నాడు, బైబిల్ చేతిలో ఉంటే పరలోకానికి వెళ్తాం. ఇట్ హ్యాపెండ్. వాళ్ళు పాస్ట్ అన్నారట, బైబిల్ చేతిలో ఉంటే పరలోకానికి వెళ్తాడట. మరి ఆ పాస్ట్ ఇక్కడే ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 19వ వచనం, బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 15 వెర్స్ 19. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ఇఫ్ యు ఆర్ ఆఫ్ ద వరల్డ్ వుడ్ లవ్ హిజ్ ఓన్. మీరు లోక సంబంధీకులా? అట్లయితే మీకు లోకం ప్రేమిస్తుంది, లోక నాయకులు ప్రేమిస్తారు. బట్ బికాజ్ యు ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్, మీరు లోక సంబంధికులు కారు. మీరు లోక సంబంధికులు కారు. మీరు లోక సంబంధికులు కారు. A sound of honor to the Lord. You are not of the world, but I have chosen you out of the world. లోకముల నుండి నేను మిమ్మల్ని వేరు చేశాను. You are my people. మీరు నా జనులు. I am your God. You are my people. I have chosen you out of the world. Therefore, the world hateth you. అందుకే నీ అమ్మ మీ నాన్న కూడా నీకు అసహించుకుంటారు. ఎందుకు? నీ అమ్మ లోకస్తురాలు అయి ఉంటుంది, మీ నాయన లోకస్తుడు అయి ఉంటాడు. నువ్వు ప్రభువు చేత నువ్వు దీవించబడి ప్రభువు చేత వేరు చేయబడి ఉన్నావు. నీ అమ్మ నీకు ఎక్కడికి వెళ్తున్నావే, హలో రైట్ రా, ఎక్కడికి వెళ్తున్నానా? నేను చర్చికి వెళ్తున్నా. ఏం చర్చికి రా? మీ అమ్మకి నాయనకి జడద్దు, దేవుడికి జడు. మీ అమ్మ నరకానికి పట్టుకెళ్తుంది, మీ నాన్న నరకానికి పట్టుకెళ్తాడు. ఎందుకంటే వాళ్ళు లోక సంబంధికులు.
దేవునికి భయపడ్డావంటే దేవుడు నిన్ను, నీ అమ్మను, మీ నాయన్ని, నీ కుటుంబాన్ని పరలోకానికి పట్టుకెళ్తాడు. Have the fear of the Lord. Become an obedient to the Lord. Lord is the king of his own kingdom. Your whole family shall be taken into the kingdom of God if you have the fear of God. కీర్తన గ్రంథము 33వ కీర్తనలో 12వ వచనం చదువుదాం. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 33 వెర్స్ 12. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. యెహోవా మిమ్మల్ని తన స్వాస్థ్యముగా చేసుకున్నాడు. మిమ్మల్ని యెహోవా లోకము నుండి బయటికి లాగాడు. మీ అమ్మ లోకంలో ఉండొచ్చు, మీ నాయన లోకంలో ఉండొచ్చు. మిమ్మల్ని దేవుడు బయటికి లాగాడు. ద కరప్షన్ ఈజ్ ఇన్ ద హోల్ కంట్రీ. దేశమంతట్లో కూడా కరప్షన్ నిండిపోయింది. అది భ్రష్టత్వం నిండిపోయినదే. నీ కుటుంబంలో కరప్షన్ ఉంది, నీలో కరప్షన్ ఉంది. పరిశుద్ధాత్మ రమ్మంటే ఎలాగొస్తాడు? You must command the spirit of corruption that's dwelling in you in the name of Jesus to go out of your life. You must command the spirit of corruption which is dwelling in you to go out of you in the mighty name of Jesus. Once if the spirit of corruption goes away from you, the Holy Spirit shall come and dwell in you. భ్రష్టత్వముతో నువ్వు నిండిపోయి ఉన్నావు. భ్రష్టత్వముతో ఉన్నటువంటి దురాత్మను నీవు నీలో నుండి వెళ్ళగొడితే అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోనికి రాగలడు. కరప్షన్ ఈజ్ ఎ ఈవిల్ స్పిరిట్. కరప్షన్ ఈజ్ ఎ డీమనిక్ స్పిరిట్. ద స్పిరిట్ ఆఫ్ కరప్షన్ ఈజ్ ఇన్ యూ, సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. సామ్ నంబర్ 33:12 మళ్ళీ చదువు. ఏ కుటుంబంలో అయితే ప్రభువు దేవుడై ఉంటాడో, ఏ సమాజంలో ప్రభువు దేవుడై ఉంటాడో, ఏ దేశంలో ప్రభువు దేవుడై ఉంటాడో, ఆ దేశము, ఆ సమాజము, ఆ కుటుంబము దీవించబడినది అని చెప్తున్నాడు ఆ వచనములో. ద ఫ్యామిలీ ఇన్ విచ్ జీసస్ ఈజ్ గాడ్, ద మ్యాన్ ఆర్ ద వుమన్ ఇన్ హూమ్ జీసస్ ఈజ్ గాడ్, the nation, the church, the assembly in which Jesus is God, that's blessed one. Otherwise, you are a corrupted one. అవినీతితో నిండి ఉన్నావు నువ్వు. Number 1 is the nation. Number 2 is the people. Nation and people. You are all people. If you have the Jesus as your God, you are blessed. Your ruler is Jesus. Your master is Jesus. Your protector is Jesus. You are under the control of Jesus. He fights your battle. He wins your battle. He fights for you. కిందటి వారం మీకు చెప్పాను, దానియేలు మోకరించున్నాడు. మికాయేలు మీద నుండి వచ్చి అన్నాడు, రే దానియేలు, నీ 2 అరచేతులు భూమికి తగిలించరా అన్నాడు. 2 అరచేతులు భూమికి తగిలిస్తే సాష్టాంగపడినాడు. దానియేలు ఏమంటున్నాడంటే, నా పితరులు 70 ఏండ్ల క్రిందట, నా పితరులు, నా పెద్దలు, ఇజ్రాయేలీలు, యూదులు, వారి ప్రధానులు, వారు చేసినటువంటి దుష్కార్యముల కారణంగా, వారు చేసినటువంటి అతిక్రమముల కారణంగా, వారు చేసినటువంటి చెడ్డ పనుల కార్యంగా ఈనాడు మనందరము 70 సంవత్సరాలైంది బానిసలుగా విన్నాము. అయ్యో అని వాళ్ళు చేసిన దుష్కార్యములను, దుర్నీతి పనులను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తినడానికి మనసు కాలేదు, త్రాగడానికి మనస్సు కాలేదు. అందుకే తినలేక త్రాగలేక ఆయన పితరులు చేసిన అతిక్రమములకు, ఆయన పితరులు చేసిన
దుష్కార్యములకు జ్ఞాపకం చేసుకొని ఆయనకి తినబుద్ధి లేదు, ఉపవాసంతో లేడు. దేవుని చేత ఎన్నికైన వాడు, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు ప్రజల చేత, ప్రజల ద్వారా పనిలో చేర్చబడతాడా? దేవుని చేత ప్రతిష్ఠించబడిన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని ఆత్మ చేత నడిపించబడుచున్నవాడు లోకస్తులైన ప్రజల చేత, కమిటీ చేత కొలువులో చేర్చబడతాడా? దేవుని చేత, దేవుని కొలువులో చేర్చబడతాడు. బెన్హిన్ మననే ఒక మాట అన్నాడు, నా చిన్న కుమారుడు చూపించాను, 100 రోజులు కూడా కాదు. హౌ ఎ బైబిల్ ప్రీచర్ కెన్ బి ఎ ఫర్నికేటర్. బైబిల్ బోధకుడు ఎట్లు వ్యభిచారించగలడు, బైబిల్ బోధించుచున్నవాడు ఎట్లు వ్యభిచరించగలడు అని అడుగుతున్నాడు. అమెరికాలో ఈ మాట మీటింగ్లో అన్నాడు ఒక మాట. నేనేమంటున్నానంటే హౌ ఎ పాస్టర్ కెన్ బి ఎ కరప్టెడ్ మ్యాన్. దేవుని సేవకుడు, కరప్షన్ అంటే తెలుగులో ఏమంటారు? అవినీతి. దేవుని సేవకుడు అవినీతి పరుడు ఎట్లవుతాడు? హౌ దే కెన్ ఎక్స్పెక్ట్ హోలీ స్పిరిట్ ఇన్ దేర్ లైవ్స్? హోలీ స్పిరిట్ ఇస్ నాట్ ఎ కరప్టింగ్ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు అవినీతి పరుడా? మరి ఎట్లా వస్తాడు నీలోనికి? వాడు ఎట్లా వస్తాడు నీ దగ్గరికి? దానియేలు చాప్టర్ 10 verse 1 చదువు. పారసీక రాజగు కోరేషు పరిపాలనా కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడింది. 2 గొప్ప యుద్ధము జరుగునున్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనం వలన అతనికి తెలిసినదాయెను. ఆ దినముల యందు దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 చదువు. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఇంటిని. మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. దుఃఖము కారణంగా, బాధ కారణంగా, ఇజ్రాయేలీల నిమిత్తము, యూదుల నిమిత్తము, వారి పితరుల నిమిత్తము ఆయన బాధపడ్డాడు. వాడు బాధపడ్డానికి కారణం ఇది. వాడు భోజనం చేయకపోవడానికి కారణం ఇది. 10వ వచనం చదువు. అప్పుడు ఒక చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేలమోపి నన్ను నిలవబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. 12 అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము. నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. మొదటి దినమే ఎప్పుడైతే దానియేలు బాధపడ్డాడో, తన పూర్వీకుల నిమిత్తము, తన ప్రజల నిమిత్తము, యూదుల నిమిత్తము, ఇజ్రాయేలీల నిమిత్తము, వారి అవిధేయత నిమిత్తము, వారి అతిక్రమముల నిమిత్తము, వారు చేసినటువంటి చెడు క్రియల నిమిత్తము ఆయన బాధపడ్డాడు. ఏ దినమైతే బాధపడ్డాడో ఆ దినమే మీద నుండి కిందకు వచ్చాడు ప్రధాన దూత. ఆ దినమే ప్రధాన దూత మీద నుండి కిందకు వచ్చాడు. కిందకు వచ్చి ఈయనతో మాట్లాడి దర్శనమిచ్చి పెర్షియన్ రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. పెర్షియన్ రాజు బుర్రలో ఏమేమి ఉన్నాయో ఆ పనులు వాడు చేయకుండా వాడిని ఆటంకం పెడుతున్నాడు. ఎందుకంటే దానియేల్ ఈజ్ వరీడ్, దానియేల్ ఈజ్ రిపెంటింగ్, దానియేల్ ఈజ్ క్రయింగ్. దానియేల్ పశ్చాత్తాపంతో, దుఃఖంతో, ఏడుస్తూ, భోజనం చేయలేక, ద్రాక్షరసం త్రాగలేక
కూరగాయలు మాంసం తినలేక ఆయన బాధపడుతున్నాడు కనుక ఆయన రిపెంటెన్స్కి ఈ రాజు ఒకవేళ వెళ్ళి వాడికి ఏమైనా ఆలరపెడతాడేమో అని చెప్పి ఆయన రిపెంటెన్స్కి ఏ విధమైన ఆటంకం సంభవించకుండా ఆయన పశ్చాత్తాపమునకు ఆయన దుఃఖమునకు ఏ విధమైన బాధ కలగకుండా మైకిల్ అనే ప్రధాన దూత రాజు దగ్గరికి వచ్చి నిలబడిపోయాడు. రాజు దానియేలుకు విరుద్ధంగా ఏ యాక్షన్ చేయకుండా ఉండాలని. ఇఫ్ యు ఆర్ వరీడ్ ఫర్ యువర్ చర్చ్, నీవు నీ సంఘం కొరకు బాధపడినట్లయితే ప్రధాన దూత నీ దగ్గరికి వస్తాడు. ఒక గొప్పవాని అడుగుజాడల్లో నడుచుట కంటే ఒక పాడైపోయిన వాని యొక్క జీవితంలో కారణం తెలుసుకొని ఆ కారణం నీలో రాకుండా ఉండేటట్లు జాగ్రత్త పడ్డావంటే యూ విల్ బి ఎ గ్రేట్ మ్యాన్. డోంట్ ఫాలో ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాన్. డోంట్ ఫాలో ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాన్. Find out the reason for the devastation of a man of God and ensure that shall not be in your life, so that thou shalt become great in the Lord. We are grateful to the Lord because Lord is our Lord, Lord is our King. దానియేలు 10వ అధ్యాయంలో 14వ వచనం చదువు. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చితినని అతడు నాతో చెప్పాను. ఎప్పుడైతే ఇశ్రాయేలీయుల పితరుల కొరకు, యూదుల పితరుల కొరకు, వారి పెద్దలు చేసిన అతిక్రమముల కొరకు, వారి పెద్దలు గావించిన దుష్కార్యములను గూర్చి, వారి పెద్దలు చేసిన హేయకృత్యములను బట్టి ఈయన బాధపడుతున్నాడు. అప్పుడు దేవుడు చూశాడు, నా ప్రజలు నిమిత్తము, వారి దుర్నీతి నిమిత్తము, వారి అవిధేయత నిమిత్తము, వారి వినాశము నిమిత్తము దానియేలు బాధపడుచున్నాడు. కనుక ప్రధాన దూత నువ్వు పో. ఆయన చాలా బాధతో ఏమి తినలేక ఉన్నాడు. ఆయన బాధకు ఆటంకం కలిగిస్తాడేమో ఈ రాజు, వాడిని ఆటంకం పెట్టన్నాడు. దేవుని ప్రజల నిమిత్తము బాధపడువానికి పరలోకము నుండి ప్రధాన దూత వస్తాడు. ప్రధాన దూత వస్తాడు దేవుని ప్రజల కొరకు బాధపడువానికి. మీకేం తెలుసు నేను మీ కొరకు ఏమేమి ఆలోచన చేస్తుంటాను? మీకేం తెలుసు నేను మీ కొరకు ఏమేమి మాట్లాడుతుంటాను దేవునితో? మీకు తెలియదు. నేను దానియేలు దగ్గర అది నేర్చుకున్నాను. ఐ మస్ట్ డిపెండ్ ఫర్ యూ పీపుల్. ఐ మస్ట్ ఇండల్జ్ ఇన్ ద ట్రబుల్స్ ఫర్ యూ పీపుల్, బికాజ్ యూ షుడ్ నాట్ బి ఇన్ కరప్షన్. The spirit of corruption should be away from thee. The demonic spirit should not come into your lives, for which I am requesting Lord to keep you holy, to give you the consecrated life, the God-fearing life, the life with full of obedience, so that you will be an obedient to the Lord. మీకు తెలియదు. ఈ మాటలు మనం నేర్చుకుని అలా అనుభవించడానికి, అలా చేయడానికి రాయబడినవి. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. When thou art Nipio, thou art servant to the demonic spirit. Thou art under the rule of the worldly people, maybe your parents, maybe your grandparents. మీ నాయన, మా అమ్మమ్మ, తాతయ్య లోకస్తులు, లోక సంబంధంగా జీవించే వాళ్ళు ముసలైపోయినారు. దేవుని యందు భయం కలిగి జీవించిన వారికి తెలియదు. ఎందుకంటే
ఎవరు కూడా వాళ్ళకి దేవుని యొక్క ఆత్మను పొందు నిమిత్తము బోధించలేదు. యు ఆర్ బ్లెస్డ్. ద హోలీ స్పిరిట్ ఈస్ టీచింగ్ యూ. ద హోలీ స్పిరిట్ ఈస్ టీచింగ్ యూ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్. మీ తాతలు, మీ అమ్మమ్మలు, మీ నాయనమ్మలు వాళ్ళకి పరిశుద్ధాత్మ సంగతి తెలియదు. ఎందుకంటే వాళ్ళ బోధకులకు పరిశుద్ధాత్మ తెలియదు. ఎందుకంటే ఆ బోధ వాళ్ళకి బోధించలేదు. యు ఆర్ బ్లెస్డ్ బికాస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ టీచింగ్ యూ మెనీ థింగ్స్. అనేక విషయాలు పరిశుద్ధాత్మను మీకు బోధిస్తున్నాడు. మీరు దీవించబడి ఉన్నారు. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. యు ఆర్ నాట్ నెపియోస్. యు ఆర్ నాట్ నెపియోస్. మీరు బాలురులు కారు. యు ఆర్ నాట్ చిల్డ్రన్. యు ఆర్ వెల్ గ్రోన్ అప్. మీరు బాగా ఎదిగిన వాళ్ళు. మీరు బాలబాలికలు కారు. యు ఆర్ నాట్ ఇన్ చైల్డ్హుడ్. యు ఆర్ నాట్ క్రిస్టియన్ చైల్డ్. యు ఆర్ వెల్ గ్రోన్. యు ఆర్ ఎ గ్రోన్ అప్ క్రిస్టియన్. యు ఆర్ గ్రోన్ అప్ సన్ ఆఫ్ గాడ్. ఆత్మచేత ఎంతమంది నడిపించబడ్డారు? వారందరూ దేవుని కుమారులు. దే ఆర్ ఆల్ టెక్నాన్ ఆఫ్ లార్డ్ జీసస్. పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తున్నాడు. మీరు దేవుని కుమారులు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని బోధిస్తున్నాడు. మీరు దేవుని సంతానము. పరిశుద్ధాత్మను మీకు నడిపించుచున్నాడు. మీరు దేవుని యొక్క టెక్నాన్స్. లైక్ జీసస్ ఇస్ టెక్నాన్ ఆఫ్ గాడ్, లైక్ ఆడమ్ was టెక్నాన్ ఆఫ్ గాడ్, లైక్ అబ్రహాం was టెక్నాన్ ఆఫ్ గాడ్, like Isaac and Jacob were technon of God, you are technon of God. మీరు దేవుని కుమారులు. మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు కనుక మీకు వినిపిస్తున్నాడు. చెప్పండి, ఐఎమ్ నాట్ నెపియో. నేను బాలుడును కాను. నేను బాల్య దశలో లేను. నేను బాగా ఎదిగి ఉన్నాను. దేవునిలో, పరిశుద్ధాత్మలో, దేవుని వాక్యములో నేను ఎదిగి ఉన్నాను. ఐఎమ్ వెల్ గ్రోన్ అప్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 14వ వచనం చూద్దాం. రోమన్స్ చాప్టర్ 8 verse 14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. చూసారా? మీరు దేవుని ఆత్మచేత నడిపించబడుచున్నారు. మీరు దేవుని కుమారులై ఉన్నారు. ఆత్మకు ఆడ మగ అని ఉండదు. ఆత్మే. 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మీరు దేవునికి దత్తత అయిన సంతానం అయి ఉన్నారు. మీరు ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ మేడ్ యూ ద అడాప్టెడ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ మేడ్ యూ ద అడాప్టెడ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. 16వ వచనం చదువు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. దేవుని ఆత్మ మీ ఆత్మతో చెప్తున్నాడు మీరు దేవుని కుమారులని. దేవుని ఆత్మ మీలో ఉన్న ఆత్మకు చెప్తున్నాడు మీరు నా కుమారులు, మీరు నా సంతానము, మీరు నా వారు, నేను మీ వాణ్ణి. నేను చెప్పడం లేదు, దేవుని ఆత్మ చెప్తున్నాడు మీలో ఉన్న ఆత్మకు. ఏ నరులో ఉన్న ఆత్మ, ఓయ్ నరులలో ఉన్న ఆత్మ, మీరు నా సంతానము, నేను పరిశుద్ధాత్మను. మీకు నాకు బాంధవ్యము కలదు, మీకు నాకు స్నేహము కలదు. మనము
పవిత్రమైన బాంధవ్యంలో జీవించుచున్నాము. మీరు నా వారు, నేను మీ వాణ్ణు. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్న ఆత్మతో చెప్పుతున్నాడు. మరొకసారి చదువు 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. వాడు చెప్తున్నాడు, నేను కాదు, నేను మీకు బయలుపరుస్తున్నాడు చెప్తున్నాడని. ఎవరికి చెప్తున్నాడో నేను మీకు చూపిస్తున్నాను. నేను అనడం లేదు, నేను చెప్పడం లేదు. యు ఆర్ వండర్ఫుల్ పీపుల్, యు ఆర్ బ్లెస్డ్ పీపుల్, యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యు ఆర్ పీపుల్ ఆఫ్ గాడ్, యు ఆర్ టెక్నోన్ ఆఫ్ గాడ్, యు ఆర్ హియోథిసి ఆఫ్ గాడ్, యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్. Holy Spirit is your teacher. Holy Spirit is your controller. Holy Spirit is your administrator. Holy Spirit is your king. He is your Lord. He is your God. ఇవాళ మీకు 23వ భాగం చెప్పాను. 23వ భాగం. మొన్న ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం 22వ భాగం చెప్పాను. ఈవేళ మీకు చెప్పింది 23వ భాగం. మొన్న నేను ఈస్టర్ సండే నాడు మీకు యేసు పునరుత్థానుడు అవకముందే మరణము నుండి జీవములోనికి లేచిన వారి కలరని మీకు చూపిస్తున్నాను. ఏలియా ద్వారా ఒకడు, ఎలీషా ద్వారా ఒకడు. 2 పునరుత్థానములు మీకు చూపించాను. ఆ విధముగా యేసుకు పూర్వమే 10 పునరుత్థానములు కలవు. యేసుకు పూర్వమే 10 పునరుత్థానములు కలవు. పునరుత్థానము అంటే మరణము నుండి తిరిగి లేచుట అని అర్థము. యేసు భూలోకానికి రాకముందే, యేసు నామము భూలోకానికి తెలియకముందే 10 మంది చనిపోయి తిరిగి లేచున్నారు. యేసు చనిపోయి తిరిగి లేచాడు, కానీ మరణించలేదు. ఈ తిరిగి లేచిన వాళ్ళు మరణించున్నారు. ఏలియా ఎవరినైతే మరణంలో నుండి జీవనం తెచ్చాడో వాడు చనిపోయాడు. ఎలీషా ఎవరినైతే మరణం నుండి జీవనం తెచ్చాడో వాడు చనిపోయాడు. పునరుత్థానమైన వాళ్ళు చనిపోయారు, కానీ యేసు ఒక్కడే చనిపోలేదు. ఎందుకు? ఈజ్ గాడ్, ఈజ్ లార్డ్, ఈజ్ జీసస్, ఈజ్ లైఫ్, ఈజ్ ఇటర్నల్. ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, ఇన్ ఆర్డర్ టు సెట్ యువర్ పొజిషన్ ఇన్ ద ఇటర్నల్ లైఫ్ హీ హెస్ కమ్ టు ద వరల్డ్. ఇన్ ఆర్డర్ టు సెట్ యువర్ లైఫ్, ఇన్ ఆర్డర్ టు సెట్ యువర్ పొజిషన్ ఇన్ ద హెవెన్, ఇన్ ఆర్డర్ టు సెట్ యువర్ పొజిషన్, యువర్ ఇటర్నల్ పొజిషన్ ఇన్ ద హెవెన్, హీ హెస్ కమ్ టు దిస్ వరల్డ్. ఆయన సామ్రాజ్యంలో మీకు పొజిషన్ పెట్టడానికి, పొజిషన్ ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. మీరు ఈ లోకస్తులు కారు, మీరు ఈ లోకస్తులు కారు. మీ పొజిషన్ పరలోకంలో ఉన్నది.